ఈరోజు అంబేద్కరిజంపై దాడి, ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలు సభాధ్యక్షులు విజయరావు గారు, కత్తి చేతన్ గారు, మా పెద్దన్న జయరాజన్న, పెద్దలు చక్రపాణి సార్ ఉన్నప్పుడు నేను మాట్లాడదాం అనుకున్నా కానీ సార్ వెళ్ళిపోయింది. అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాట చెప్తా మిత్రులారా, ఇప్పటిదాకా ఈ సమావేశంలో మాట్లాడిన పెద్దలందరూ కూడా నిన్నటిదాకా జరిగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు, ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు, నాయకత్వం వహించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమంలో అల్లుపెరగకుండా పోరాటం చేసిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్నటిదాకా జరిగిన తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినప్పుడు ప్రధానంగా 2 అంశాలు చర్చకు వచ్చినాయి. ఆ 2 అంశాలే ఇప్పుడు జరిగిన సమావేశానికి పరిష్కారం అని నేను అనుకుంటున్నా, కాబట్టి చెప్పాల్సి వస్తుంది. 2 డిమాండ్లతోని తెలంగాణ ఉద్యమం నడిచింది. ఒకటి ప్రజాస్వామ్య తెలంగాణ, రెండవది సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ. ఇక్కడ మనకు పెద్దలు కత్తి పద్మారావు గారు అక్కడే కనెక్ట్ అవుతారు. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు గంట చక్రపాణి గారు, పెద్దలు జయరాజ్ గారు మాట్లాడినప్పుడు కత్తి పద్మారావును ఆవిష్కరిస్తున్నప్పుడు 2 ప్రధానమైన అంశాలు గుర్తు చేశాను. కత్తి పద్మారావు కేవలం దళితవాది మాత్రమే కాదు, ఆయన ఒక హేతువాది, ఆయన ఒక ప్రజాస్వామ్యవాది, ఆయన ఒక బహుజన రాజ్యాధికార స్వాప్నికుడు, ఆయన ఒక సామాజిక విప్లవకారుడు కూడా. మనం కత్తి పద్మారావును అర్థం చేసుకునేటప్పుడు మన దృష్టికోణం నుంచి చూడడం కాకుండా కత్తి పద్మారావు గారి దృష్టికోణం నుంచి మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఎంతమంది తత్వవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ పుస్తకాలు చదివిన వాళ్ళలో అగ్రగణ్యుడిగా ఉంటాడు కత్తి పద్మారావు గారు. అంబేద్కర్ని చదివిండ్రు, బుద్ధుని చదివిండ్రు, మార్క్సిజాన్ని చదివిండ్రు. వీళ్ళతో పాటుగా ఇంకా అనేక మంది తత్వవేత్తల సాహిత్యాన్ని చదివి దాని భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా అన్వయించడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది నిరంతరం అధ్యయనం చేస్తూ దాని ఆచరణలో పెడుతూ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు. దాడికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది కానీ సందర్భం కాదు. దాడికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు మిత్రులారా, మనకు అందరికి కూడా చాలామంది పోయిన్లు ఉన్న వాళ్ళకైనా గుర్తు చేస్తున్నా, చెప్పడం కాదు కానీ గుర్తు చేస్తున్నా. ఈరోజు భారతదేశంలో ముందు నుండి నిర్మాణమైనవి, ఇప్పుడు నిర్మాణం అవుతున్న దేవాలయాలన్నీ బీజేపీకి రాజకీయ కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొనసాగుతున్న దేవాలయాల నిర్మాణాలు, పూజలన్నీ కూడా ఈరోజు బీజేపీకి రాజకీయ కేంద్రాలుగా మారినాయి. దానికి పరిష్కారము బీజేపీ వాళ్ళు దేవాలయాలను కేంద్రంగా చేసుకొని రాజకీయ నిర్మాణం చేసుకున్నట్టుగా మనం విద్యాలయాలను కేంద్రంగా చేసుకొని రాజకీయ నిర్మాణం చేసుకుందాం మిత్రులారా. విద్యాలయాలను కేంద్రంగా చేసుకుందాం. దేవునికి విరుగుడు, దేవాలయానికి విరుగుడు విద్యాలయాలే. విద్యాలయాలకు శాస్త్రీయ దృక్పథం ఉంటుంది, దేవాలయాలకు విశ్వాసం మాత్రమే ఉంటుంది, కానీ విద్యాలయాలకు శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని మనం విద్యాలయాల కేంద్రంగా మన భావజాలను వ్యాప్తి చేస్తూ ఎంతగా జనంలోకి పోతే మనం అన్ని విజయాలు సాధిస్తాం. ఎన్ని విద్యా సంస్థలను మనం సందర్శించగలిగితే, ఎంతమంది విద్యార్థులు మనం కలవగలిగితే, ఎంతమంది అధ్యాపకులను మనం కలవగలిగితే అంతగా మనం విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు పోదాం. అదే సందర్భంలో ఇక్కడ బహుజనవాదం మీద, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతున్న సందర్భంలోనే ఇదే కాలంలో ఢిల్లీ కేంద్రంగా రైతులు పెద్ద ఎత్తున స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం వ్యవసాయదారులమా అంటే ఖచ్చితంగా వ్యవసాయంతో ముడిపడినటువంటి జీవితాలు మనకి, దానికి సంబంధం లేని జీవితాలు కాదు. ఈరోజు బహుజనవాదం మీద దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరగడమే. విప్లవోద్యమాల మీద దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరగడమే. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు అందరి బాధ్యత, కర్తవ్యం అంతా కూడా కలిసి వచ్చే బహుజనవాదులను, కలిసి వచ్చే కమ్యూనిస్టులను అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేస్తే తప్ప దానికి పరిష్కారం దొరకదు. ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తూ పోతే బాగుంటుందని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. పెద్దలు కత్తి పద్మారావు గారు ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఎంత మిళితమై పనిచేసిందో
హేతువాద ఉద్యమాలతో కూడా అంతే మిళితమై పనిచేసిండ్రు. కాన్సీరామ్తో కలిసి ఎంత పనిచేసిందో విప్లవోద్యమాలతో కూడా అంతే కలిసి పనిచేసింది. కాబట్టి ఆయన ఒక్క వైపు నుండి ఒకే కోణం నుండి చూసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అంటే ఆయన స్థాయిని తగ్గించడమే. కాబట్టి బొజ్జ తారకం నుండి నేర్చుకుందాం, కత్తి పద్మారావు నుండి నేర్చుకుందాం, కాన్సీరామ్ నుండి నేర్చుకుందాం, అంబేద్కర్ నుండి ఇంకా నేర్చుకుందాం, ఇక్కడ కమ్యూనిస్టుల నుండి కూడా నేర్చుకుందాం. నేర్చుకొని మనం ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తే రేపటి విజయాలు మనయే. చివరికి ఒక్క మాట గుర్తు చేస్తా, ఒకే ఒక్క నిమిషంలో. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకుంటే, ఒక్కసారి సాంబన ప్లీజ్, ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే ఈ దేశంలో రెండు ప్రధాన స్రవంతులు కొనసాగుతున్నాయి. ఒకటి కమ్యూనిస్టు ఉద్యమాలు, రెండవది బహుజన ఉద్యమాలు. బహుజన ఉద్యమాలు బలంగా ఉన్న దగ్గర కమ్యూనిస్టు ఉద్యమాలు లేవు, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న దగ్గర బహుజన ఉద్యమాలు లేవు. బహుజన ఉద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమాలు కలిసి ఉమ్మడిగా రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మేమే బలంగా ఉన్నాం, మేము బలోపేతలం, రేపటి రాజ్యం మాదాయాన్ని విరవేగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులను బలహీనపరచడానికి ఇది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి నేను భావిస్తున్నా. ఆ దిశలో మనం అందరం కలిసిపోతే నేను మీతో ఉంటా, మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా దాని బాధ్యతాయుతంగా నేను నిర్వర్తిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ, ఇదే సందర్భంలో ఇదే హాల్లో పెద్ద జయరాజ్ గారు, మా రమేష్ అన్న అందరూ కూడా కలిసి పోయినసారి బైరి నరేష్ మీద ఇంకా మిగతా ప్రజాస్వామ్యవాదుల మీద దాడులు జరిగినప్పుడు ఆ దాడులకు వ్యతిరేకంగా పైన హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ హాల్కు వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బహుజన సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు, ఒక సంఘం ఒక రకమైన సంఘం, ఒక భావజాలం ఉన్న సంఘం మాత్రమే కాదు, ఇక్కడ అంటే ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి వచ్చిండ్రు. అక్కడే స్వేచ్ఛ జేఏసీ అనేది ఏర్పాటైంది. ఆ స్వేచ్ఛ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా ప్రధాన పాత్ర పోషించిన. కాబట్టి ఇక్కడ ఉద్యమాలు అంటే ప్రజాస్వామ్యవాదుల మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి నిరంతరం ప్రతిదాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ప్రజలు. కాబట్టి దానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం, ఈ హాల్ కూడా సిద్ధంగా ఉంటుంది, హాల్ కూడా స్ఫూర్తినిస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.